సారీ మా మదర్కి సడన్గా సీరియస్ అయింది, ఐసీయూలో ఉన్నారు అని చెప్పేసి నాకు సర్జరీ. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూలాస్ వరల్డ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తూ ఉంటే హాయ్, దిస్ ఈజ్ బ్యూలా. సో నేనైతే ఎందుకు అసలు ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఐఎమ్ సో సారీ అని చెప్పాలి. యాక్చువల్లీ 600 మెంబర్సే ఉన్నారు నా ఫాలోవర్స్, బట్ వాళ్ళు కూడా నన్ను నమ్మి ఇంత కన్సిస్టెన్సీగా అన్ఫాలో చేయకుండా ఉన్నారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ సో సారీ. ఎందుకు అసలు నేను వీడియోస్ ఆపేసాను, అసలు నేను లాంగ్ వీడియోస్ కూడా ఎందుకు చేయట్లేదు, ఎందుకు షార్ట్స్ కూడా లాస్ట్ మంత్ నుంచి ఆపేసాను అంటే, ఫస్ట్ మీ అందరికీ రీజన్ చెప్పాలి, తర్వాత నేను వీడియోస్ కంటిన్యూ చేద్దాము, మళ్ళీ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అని అడుగుదామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ రీజన్, సో థర్డ్ మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది ఫాదర్ దగ్గర నుండి. సారీ మా మదర్కి సడన్గా సీరియస్ అయింది, ఐసీయూలో ఉన్నారు అని చెప్పేసి. అసలు నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెంటనే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. ఇంకా ఆ రోజు నుండి నా లైఫ్లో ఎవ్రీడే అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ అనిపించింది. ఎంతో రేతున రిటర్న్ అయ్యాం, అంతా నార్మల్ అయిపోయింది, మమ్మీకి కూడా అంతా బాగానే ఉంది. సో అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ అయిపోయింది కదా అని మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిన తర్వాత December 13th నాకు సర్జరీ. అసలు సడన్గా అన్నీ ఒకేసారి ఏంటి, ఎవరికైనా భయం వేస్తుంది కదా, సో అందుకని చెప్పేసి ఒకేసారి ఏంటి సిచ్యువేషన్స్ అని చెప్పి అనిపించింది. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, సో అలానే ఇంకా సడన్గా ఒక సర్జరీ అయింది నాకు 13th సాటర్డే. సో ఆ సర్జరీ తర్వాత నాకు ఇంకా ఫుల్ రెస్ట్ ఇవ్వాలి బాడీకి. అసలు 2 months వరకు ఆ సర్జరీ అయ్యాక ఎక్కడికి జర్నీ చేయకూడదు, స్ట్రెస్ తీసుకోకూడదు, ఏం చేయకూడదు అని చెప్పి అంటేను నేను ఇంకా వద్దు, హెల్త్ బాగాలేనప్పుడు నేను రిస్క్ చేసి వీడియోస్ పెట్టలేను. అంటే రిస్క్ చేయడం ఏముంది, అసలు అది కూడా వెంటనే పెడదాము అనిపించింది, ట్రై చేశాను బట్ అస్సలు అవ్వలేదు. 13th సర్జరీ అయింది. నేను December 21st వరకు కొంచెం హెల్త్ అది అప్సెట్గా ఉండి కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా ఉండే. సో అందుకని చెప్పేసి నాకు వచ్చే అసలు ఇయర్ అంతటికి నేను క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని చాలా వెయిట్ చేస్తాను. చిన్నప్పటి నుంచి నాకు క్రిస్మస్ అంటే ఏదో చాలా ఇష్టమైన పండగ ఏదన్నా ఉంది అంటే అది క్రిస్మస్. నేను ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా ప్లాన్ చేసుకుంటాను. లాస్ట్ ఇయర్ కూడా నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేకపోయా, అప్పుడే హైదరాబాద్ రావడం వలన ఆ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళలేకపోయాము. 2024లో వెళ్ళలేకపోయాము. సో అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా వెళ్దాము 25లో అని చెప్పేసి అనుకున్నాం, బట్ సర్జరీ వల్ల అది కూడా అవ్వలేదు. సో ఇంకా ఇక్కడన్నా మంచిగా చేసుకుందాము అనుకుంటే ఆ సర్జరీ వల్ల కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, అస్సలు ఏం తిన్నా నీరసం, చాలా వీక్ అయిపోయాను. ఇంకెందుకు, హెల్త్ బాగుంటే తర్వాత అన్న వీడియోస్ మంచిగా కంటిన్యూస్గా చేయొచ్చు. ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడు 1 day చేసి నెక్స్ట్ డే గ్యాప్ ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి హెల్త్ అంతా ఓకే అయిన తర్వాత మంచిగా నా బాడీ నాకు సపోర్ట్ చేస్తుంది, అప్పుడు నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేను ఇంతవరకు గ్యాప్ తీసుకున్నాను. సో క్రిస్మస్ రోజు కూడా నాకు అస్సలు బాగాలేకుండే, బట్ పండగ కదా అని చెప్పేసి కొంచెం మంచిగా ప్రేయర్ చేసుకొని కాసేపు ఫుడ్ అది వండి తినేసిన తర్వాత అట్లా కొంచెం సేపు బయటకు వెళ్ళాము. నేను షార్ట్స్లో పెడతాను. నెక్స్ట్ ఇంకా న్యూ ఇయర్కి మొత్తం నార్మల్ అయిపోయింది, అంటే జర్నీస్ చేయకూడదు కానీ హెల్త్ అయితే మంచిగా అయిపోయింది. సో అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు, బట్ గ్యాప్ ఇవ్వకూడదు అనుకున్నా కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి అనుకున్నా. క్రిస్మస్ టైంలో మా తమ్ముడు వచ్చాడు, సో తన వల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది. అండ్ మా కజిన్ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు. అసలు మన లైఫ్లో ఎవరో ఒకరు అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ నేను చాలా న్యూస్లో ఏ న్యూస్ చూద్దాము అన్నా అన్ని బ్యాడ్ న్యూస్లు, ఎవరో ఒకరు చనిపోయారు, బస్సు యాక్సిడెంట్లు అని చెప్పేసి. అప్పుడే నేను వీడియో చేద్దాము అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఇప్పుడు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి, అండ్ ఇయర్ అంతా అందరికీ మంచిగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను.
సో ఇక్కడ నుండి ఎవ్రీ వీకెండ్ డెఫినెట్లీగా ఒక వీడియో వస్తుంది. అది కూడా అందరికీ యూజ్ అయ్యే వీడియోసే చేస్తాను. నా డేలో నేను ఏం చేస్తాను, నా బాబుతో ఎలా స్పెండ్ చేస్తాను, నా స్కిన్ కేర్, నా హెయిర్ కేర్ అన్ని వీడియోస్ ఈసారి అస్సలు మిస్ అవ్వకుండా పెడతాను. అండ్ డైలీ వ్లాగ్ కూడా పెడతాను నేను. సో మిస్ అవ్వకుండా అందరూ చూడండి. అసలు ఇంతవరకు వ్లాగ్స్ ఏమైతే మిస్ చేశానో పాండిచ్చేరి వ్లాగ్స్ అన్నీ మళ్ళీ సిరీస్గా కంటిన్యూ చేస్తాను. ఎందుకు అంటే మీకు కూడా ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పి, అసలు మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం విజిట్ చేసాం, మా బడ్జెట్ ఎంత అయింది, ఏ సీజన్లో వెళ్తే మంచిగా ఉంటుంది అనేది కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వ్లాగ్స్లో పెడతాను, షార్ట్స్లో కూడా పెడతాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో మీ సపోర్ట్ నాకు మంచిగా ఇస్తారని అనుకుంటున్నాను. నా వ్లాగ్స్ డైలీ వస్తాయి. సో నాకు ఇంతవరకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఈ 600 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తూ నాకు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తానని నమ్ముతున్నాను. నువ్వు నెక్స్ట్ హెయిర్ కేర్ వీడియో చేయనా, స్కిన్ కేర్ వీడియో చేయనా, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు గ్యాప్ తీసుకున్నాను అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను ఏ వ్లాగ్స్ చేయాలో, స్కిన్ కేర్ ఏదైనా సరే, స్కిన్ని ఎలా మెయింటైన్ చేయాలి, హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పి ఏ వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని. సో ఇంతవరకు ఎవరైతే నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వ్లాగ్స్ వస్తే అస్సలు మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ మీరు నా ఒక్క వీడియో కూడా అస్సలు మిస్ అవ్వరు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.